అందరికీ నమస్కారం. నేను మీ హరిప్రియ. వెల్కమ్ టు మై ఛానల్. ఇవాల్టి వీడియోలో ఇక్కడ స్వామివారికి 41 ప్రదక్షిణాలు చేసి ఒక కొబ్బరికాయ కొడితే 41 రోజుల్లో కోరిన కోరికలు నెరవేరుతాయని భక్తుల విశ్వాసం. మరెక్కడా లేని విధంగా ఈ ఆలయంలో సతీ సమేతంగా ఉన్న నవగ్రహాలను అయితే చూడవచ్చు. అలాగే ఈ ఆలయ ప్రాంగణంలో 5 శనివారాలు నిద్రిస్తే కోరిన కోరికలు నెరవేరుతాయని భక్తుల విశ్వాసం. ఇక్కడ నరసింహస్వామి వారిని దర్శిస్తే యాదగిరి గుట్టలోని శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారిని దర్శించినంత ఫలితమైతే ఉంటుందని నమ్ముతారు. యాదగిరి గుట్ట పూజలు సాంప్రదాయాలను అనుసరించే పద్ధతులే ఇక్కడ కూడా అనుసరిస్తారు. అది ఎక్కడ అంటే చీర్యాల శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి దేవాలయం. ఈ ఆలయం హైదరాబాద్లో ఈసీఎల్ క్రాస్ రోడ్స్ నుంచి 10 కిలోమీటర్ల దూరంలో, కీసరగుట్ట నుంచి 5 కిలోమీటర్ల దూరంలో చీర్యాల అనే గ్రామంలో ఉంది. ఈసీఎల్ నుండి అయితే ఇక్కడ ఆర్చ్ చూపించాను కదా, ఆ ఆర్చ్ వద్ద బస్సులు అయితే ఆపుతారు. అక్కడ నుంచి ఈ టెంపుల్ అనేది 1 కిలోమీటర్ దూరంలో ఉంది. బస్సులో వస్తే కనుక ఈ ఆర్చ్ దగ్గర దిగి నడుచుకుంటూ వెళ్ళాలి. ఆటో సదుపాయం అయితే కొంచెం తక్కువగా ఉంది. అందుకనే ఓన్ వెహికల్స్ లాంటివి వస్తే మంచిది. లేదు అంటే కనుక ఏదైనా క్యాబ్స్ లాంటివి అప్ అండ్ డౌన్ మాట్లాడేసుకుని వెళ్ళండి. టెంపుల్కి వెళ్ళే దారిలో ఇక్కడ రైట్ సైడ్ కనిపించే చెరువు ఇక్కడ నుంచి టెంపుల్ వరకు కూడా ఉంటుంది. ఇది చాలా పెద్ద చెరువు. వర్షాకాలంలో అయితే చెరువు నిండి రోడ్డుపై వరకు కూడా నీరు అనేది వచ్చేస్తుంది. ఇంకా వెహికల్స్ పార్కింగ్ కూడా చాలా పెద్దదిగానే ఉంటుంది టెంపుల్ దగ్గర. అలాగే ఇక్కడ పూజా సామాగ్రి అమ్మే షాప్స్ కూడా ఉన్నాయి. మనకు తెలంగాణలో అతిపెద్ద రాజగోపురాలలో ఈ ఆలయ రాజగోపురం కూడా ఒకటి. ఈ ఆలయ రాజగోపురం రంగురంగుల శిల్పాలతో చాలా అట్రాక్టివ్గా చాలా బాగుంటుంది. టెంపుల్ బయట కూడా చాలా ప్లేస్ అయితే ఉంటుంది. కార్తీక మాసంలో దీపాలు వెలిగించడానికి కూడా ఇక్కడ అనువుగా ఉంటుంది. అయితే కార్తీక మాసంలో దీపాలు అనేవి కూడా ఇక్కడ బయటనే ఆలయం బయట వెలిగిస్తారు. ఆలయం గోపురం బయట తాబేళ్లు ఉంటాయి. వీటిని నక్షత్ర తాబేళ్లు అని అంటారు. ఈ తాబేళ్లను చూస్తే మంచిదట. అందుకే భక్తులు అందరూ చూసే విధంగా టెంపుల్ ఎంట్రన్స్లోనే పెట్టారు. ఈ ఆలయం పక్కనే ఒక చిన్న పాండ్లా ఉంటుంది. అందులో తాబేళ్లు అలాగే విష్ణుమూర్తి లక్ష్మీ సమేతంగా శేషతల్పం మీద ఉన్నట్లుగా మనకు దర్శనమిస్తారు. అది కూడా చూపరులకు ఎంతో అట్రాక్టివ్గా చాలా అందంగా ఉంటుంది. ఈ గోపురం గుండా వెళ్తే ఆలయం లోపలికి ప్రాంగణంలోకి చేరుకోవచ్చు. ఎదురుగా కనబడుతోంది కదా, అదే ప్రధాన ఆలయం. ధ్వజస్తంభం వెనుకనే గర్భాలయం ఉంది. గర్భగుడి లోపల ఆదిశేషుని నీడలో లక్ష్మీ సమేతంగా శాంత నరసింహుడు రూపంలో స్వామివారు మనకు దర్శనమిస్తూ ఉంటారు. ఇక్కడ నరసింహస్వామిని సంకల్ప సిద్ధి నరసింహస్వామి అని పిలుస్తారు. స్వామివారు ఎంతో శాంతమూర్తిగా ఎంతో కరుణార్థ హృదయునిగా కనిపిస్తారు. మనకు ఆయన్ని చూడగానే మనసు ఎంతో పులకిస్తుంది. చాలా బాగుంటారు. స్వామిని చూస్తూనే అలా ఉండిపోవాలి అని అనిపించింది. ఈ ఆలయం నిర్మించడానికి ప్రధాన కారకుడు మల్లారం ఈశ్వరయ్య. ఈ ఆలయ నిర్మాణం వెనుక ఒక పెద్ద చరిత్రే ఉంది. చీర్యాలకు చెందిన ఈశ్వరయ్య లక్ష్మీ నరసింహస్వామి వారికి పరమ భక్తుడు. పేదవాడైనప్పటికీ కూడా ఎన్నో కష్టాలు వచ్చినా స్వామివారికి పూజలు చేయడం మానేవాడు కాదు. ఒకసారి తట్టుకోలేని ఆర్థిక సమస్య వస్తే యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామివారు కలలో కనపడి ఇక్కడకు వచ్చి దర్శనం చేసుకో, తర్వాత నా పటాన్ని ఇంట్లో పెట్టి పూజించుకో అని కలలో వచ్చి మాయమయ్యాడు. అయితే ఈశ్వరయ్య కలలో చెప్పినట్లుగానే లక్ష్మీ నరసింహస్వామి దగ్గరకు వెళ్ళి పూజలు చేసి తర్వాత ఇంటికి వచ్చి ప్రతిరోజు కూడా భక్తి శ్రద్ధలతో పూజలు చేయడం మొదలుపెట్టాడట. దాంతో నెమ్మదిగా అతని కష్టాలన్నీ తీరిపోయాయి. సంపదలు కలిసి రావడం అయితే మొదలుపెట్టాయి. కొన్ని రోజుల తర్వాత ఈశ్వరయ్య కొడుకు స్వామివారి పటం ముందు కూర్చుని పూజలు చేస్తుంటే స్వామి విగ్రహ రూపంలో దర్శనమిచ్చారట. దాంతో ఆ నరసింహస్వామి ఆదేశించారు అనుకుని దాంతో మంచి విగ్రహాన్ని చేయించి ఇంటికి తీసుకుపోదాం అని అనుకుంటే స్వామి కలలో కనిపించి ముందు యాదగిరి గుట్టకు దగ్గరకు వెళ్ళి తెచ్చి పూజలు చేయించండి అని చెప్పారట. ఆ స్వామి ఆదేశాల ప్రకారం ఆ విగ్రహాన్ని యాదగిరి గుట్టలో శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి విగ్రహం ముందు ప్రాణప్రతిష్ఠ చేసి లక్ష్మీ నరసింహస్వామి మెడలో ఉన్న
పూలదండలు, శేష వస్త్రాన్ని తీసి ఈ స్వామివారికి వేసి ఆ తర్వాత స్వామివారిని మంత్రోచ్చారణలతో బాజా భజంత్రీలతో ఇంటికి తీసుకువచ్చి ధూపదీప నైవేద్యాలతో పూజలు అయితే చేసేవారట. అయితే కొన్ని రోజుల తర్వాత మళ్ళీ స్వామివారు కలలో కనిపించి వారి వ్యవసాయ క్షేత్రంలోనే ఆలయం నిర్మించాలని చెప్పడంతో పాటు గర్భాలయ స్థలాన్ని కూడా స్వామివారే చూపించారట. దాంతో 2007 ఏప్రిల్ 19న గుడి నిర్మాణం ప్రారంభించి 2008 మే 1 నాటికల్లా విగ్రహ ప్రాణప్రతిష్ఠ అయితే చేశారు. యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి వారి అనుగ్రహంతో ఏర్పాటు చేసిన దేవాలయం కాబట్టి యాదగిరిగుట్టలో చేసినట్లుగానే ఇక్కడ కూడా పూజలు విధి విధానాలు ఒకటిగానే ఉంటాయి. గాలి గోపురం నుండి లోపలికి రాగానే మనకు లెఫ్ట్ సైడ్లో వినాయకుడు, రైట్ సైడ్లో హనుమంతుల వారు కనిపిస్తారు. ప్రతి బుధవారం కూడా వినాయకుడికి ప్రత్యేక పూజలు చేస్తారు. ఇక్కడ ప్రతి మంగళవారం హనుమంతునికి, సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారికి ప్రత్యేక పూజలు అయితే నిర్వహిస్తారు. ముందుగా వినాయకుడిని దర్శించుకుని క్యూ లైన్ ద్వారా వెళ్ళి లక్ష్మీ నరసింహస్వామి వారిని దర్శించుకోవాలి. వీకెండ్స్ పర్వదినాల్లో అప్పుడైతే కొంచెం రష్ ఎక్కువగా ఉంటుంది. వీక్ డేస్లో అయితే 5 నిమిషాల్లోనే దర్శనం అయిపోతుంది. ఆలయం చుట్టూ లోపలి భాగంలో గోడలపైన శ్రీ మహావిష్ణువు యొక్క దశావతారాలు అయితే చాలా అద్భుతంగా ఉంటాయి. వామనావతారం, వరాహ అవతారం, ఇంకా మనకు కూర్మావతారం, మత్స్యావతారం, పరశురామ అవతారం, నరసింహ అవతారం, అన్ని అవతారాలకు సంబంధించిన విగ్రహాలు అయితే చెక్కారు. రామావతారం ఇవన్నీ కూడాను చాలా చాలా బాగుంటాయి. ఈ అవతారాలన్నిటి మధ్యలో ఉన్న లక్ష్మీ నరసింహస్వామి వారి విగ్రహం కూడా ఎంతో చాలా బాగుంటుంది. చూపరులను ఆకట్టుకుంటుంది. తెలుగులో వచ్చే చాలా సీరియల్స్ షూటింగ్స్ అయితే ఇక్కడ జరుగుతాయి. కళ్యాణ వైభోగం, ప్రేమ ఎంత మధురం, ఆడదే ఆధారం, ఇలా ఎన్నో ఫేమస్ సీరియల్స్ అన్నీ కూడా షూటింగ్స్ అయితే ఇక్కడ జరిగాయండి. అలాగే ఇక్కడ అనేక సేవా కార్యక్రమాలు కూడా జరుగుతాయి. ప్రతి శుక్రవారం అభిషేకం నిర్వహిస్తారు. ప్రతి నెల స్వాతి నక్షత్రం రోజున స్వామివారి కళ్యాణం జరుగుతుంది. సత్యనారాయణ వ్రతం, సుదర్శన హోమం, అన్నప్రసన, ఉపనయనం లాంటి వివిధ కార్యక్రమాలు అయితే జరుగుతాయి. ఈ కార్యక్రమాలు అన్నీ నిర్వహించేందుకు టెంపుల్ లోపల గర్భగుడి పక్కనే పెద్ద హాల్ కూడా ఉంది. కార్తీక మాసంలో అయితే ఇక్కడ ఎక్కువగా సత్యనారాయణ స్వామివారి వ్రతాలు అయితే జరుగుతాయి. ఇక్కడ స్వామివారికి భక్తులు కోరికలను ధ్వజస్తంభం ముందు నిలబడి చేతిలో కొబ్బరికాయతో 11 కానీ 21 లేదా 41 సార్లు ప్రదక్షిణ చేస్తే 41 రోజుల్లో తాము కోరుకున్న కోరికలు నెరవేరుతుందని భక్తుల నమ్మకం. కోరిక నెరవేరిన తర్వాత మళ్ళీ ఇక్కడికే వచ్చి 41 సార్లు ప్రదక్షిణ చేసి మొక్కు అయితే తీర్చుకుంటూ ఉంటారు. అలాగే 41 రోజులు ఈ ఆలయ పరిసరాల్లో ఉన్న లేదా ఆలయంలో 5 శనివారాలు నిద్రించిన కోరిన కోరికలు నెరవేరుతాయని భక్తులు నమ్ముతారు. పౌర్ణమి, అమావాస్య రోజుల్లో ఇక్కడ నిద్రిస్తే భయాలు, బాధలు, ఆరోగ్య సమస్యలు, ఆర్థిక సమస్యలు తొలగిపోతాయని నమ్ముతారు. ఇక్కడకు వచ్చిన భక్తులు నిద్ర చేయడానికి టెంపుల్ పక్కనే అన్ని సౌకర్యాలతో మనకు రూమ్స్ అయితే కట్టించి ఉంచారు. మనసులో కష్టాన్ని చెప్పుకుని వాటిని దూరం చేయమని కోరి కొబ్బరికాయ కొడితే ఇక అంతా స్వామివారే చూసుకుంటారు అని భక్తులు నమ్ముతారు. కాబట్టి ఇక్కడ స్వామివారిని సంకల్ప సిద్ధి నరసింహస్వామి అని పిలుస్తారు. ఈ టెంపుల్ వెనకవైపు శివాలయం ఉంటుంది. ఆ తర్వాత సతీ సమేతంగా నవగ్రహాలు ఉంటాయి. ఎక్కడైనా సరే నవగ్రహాలు ఒంటరిగానే కనిపిస్తాయి, కానీ ఈ టెంపుల్లో మాత్రం సతీ సమేతంగా నవగ్రహాలు కనిపిస్తాయి. నాకు తెలిసి ఇలా ఎక్కడా కూడా ఉండకపోవచ్చు. శివాలయం వెనకాలే గ్రామదేవతలు అయినటువంటి బంగారు మైసమ్మ, నల్లపోచమ్మ అమ్మవారి ఉపాలయాలు కూడా ఉంటాయి. కార్తీక మాసంలో వైకుంఠ ఏకాదశి నాడు ప్రత్యేక పూజలు కూడా జరుగుతాయి. ఈ ఆలయంలో ప్రతి సంవత్సరం కూడా ఏప్రిల్ నెలలో 3 రోజుల పాటు బ్రహ్మోత్సవాలు చాలా ఘనంగా జరుగుతాయి. ఈ టెంపుల్ టైమింగ్స్ వచ్చేసి ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఉంటుంది. మళ్ళీ సాయంకాలం 4 గంటల నుంచి 8 గంటల వరకు ఉంటుంది. ఇక్కడ గుడి అయితే చాలా బాగుంటుందండి. చాలా చాలా పీస్ఫుల్గా ఉంటుంది. మనకు వీక్ డేస్లో వస్తే మనకు ఒకసేపు ఒక 10 నిమిషాలు కూర్చున్నా సరే, ధ్యానం చేసుకున్నా సరే ఎంతో మానసిక ప్రశాంతత అయితే కలుగుతుంది. వీకెండ్స్లో అయితే చాలా రష్గా ఉంటుంది.
అలాగే లక్ష్మీ నరసింహస్వామి వారు కూడా ఎంత అందంగా ఉన్నారంటే చెప్పలేను. చాలా మనసు నేనైతే 2 సార్లు వెళ్ళాను దర్శనం చేసుకోవడానికి. చాలా ప్రశాంతంగా చాలా శాంత రూపంలో చాలా బాగా అనిపించారు నాకైతేను. చూసే కొద్దీ ఇంకా ఇంకా చూడాలి అని అనిపించింది. అందుకే 2 సార్లు వెళ్ళి దర్శనం అయితే చేసుకున్నాను. తెలిసింది కదండి, చీర్యాల లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయం గురించి అన్ని వివరాలను చెప్పాను అని అనుకుంటున్నాను. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే నన్ను కామెంట్ సెక్షన్లో తెలియచేయండి, తప్పకుండా రిప్లై ఇస్తాను. అలాగే ఈ గుడి యొక్క గూగుల్ మ్యాప్ లొకేషన్ అనేది కూడా నేను మన డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను, క్లిక్ చేసి చూడగలరు. ఇవాల్టి వీడియో మీకు నచ్చిందా? నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మరో సరికొత్త వీడియోతో మళ్ళీ కలుస్తాను. నేను మీ హరిప్రియ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.